కూడా మట్టుకుంటే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తారని బాధపడతా ఉన్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని అందరూ ప్రత్యక్షంగా సోషల్ మీడియా ద్వారా మీడియాల ద్వారా ఛానల్స్ ద్వారా మేమందరం చూస్తూనే ఉన్నాం. చూసి ప్రత్యక్షంగా పాల్గొనడానికి మీ దగ్గరకు వచ్చాం. ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు మీ చేస్తున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని వచ్చాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ప్రతి గ్రామాన కూడా సంతకాల సేకరణ చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పికెటింగ్లు చేస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు అన్ని నిర్వహిస్తున్నారు, ఎడ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు నిరసిస్తూ ఉన్నారు. 3 చట్టాలు రద్దు చేయాలంటున్నారు. ఇంకా ఏమంటున్నామంటే మేమందరం ప్రభుత్వం ఇవాళ ఈ ఉద్యమం హర్యానా పంజాబ్ వాళ్ళే చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నారు. కాదు, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనం మేము చూసాం. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మిగతా అన్ని ఈశాన్య రాష్ట్రాలతో సహా అందరూ ఇందులో భాగస్వాములు అయ్యారని తెలుస్తూ ఉంది. దాంతోపాటు మేము చెప్పేదంటే ఇవాళ వీళ్ళందరూ చేస్తే ఉద్యమం చేసే వాళ్ళందరూ రైతులు కాదు, టెర్రరిస్టులు అని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నిజంగా మీకు బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం. టెర్రరిస్టులు అయితే రైతులను ఎందుకు చర్చలకు పిలిచారు మేము అని అడుగుతా ఉన్నాం. రైతులు ఎవరు టెర్రరిస్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం నిజానికి చిత్తుతుంటే రైతులు అన్నం పెట్టే రైతులని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కనుక ప్రభుత్వం ఇలా నిరంకుశంగా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి మేమందరం సమాయత్తం అవుతున్నామని చెప్పడానికి నిదర్శనంగా మేము ఇక్కడికి వచ్చాం. మహిళలుగా మేము ఇక్కడికి వచ్చాం. మా ఆంధ్ర తెలంగాణలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నారు, వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే ఆ వీధుల్లో వాళ్ళందరూ ఢిల్లీకి రావడానికి సిద్ధమవుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ తల వంచకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సాగడానికి మేము సమాయత్తం చెప్పి మీరు చేస్తున్న ఈ పోరాటానికి మనందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని బలోపేతం చేసి చారిత్రాత్మక ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని చెప్తూ నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. देश के किसानों आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देश के किसानों आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देश के किसानों आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। किसान यूनियन जिंदाबाद, किसान यूनियन जिंदाबाद। मोदी सरकार मुर्दाबाद, मोदी सरकार मुर्दाबाद। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। साम्राज्यवाद मुर्दाबाद, साम्राज्यवाद मुर्दाबाद। इनकलाब जिंदाबाद, साम्राज्यवाद मुर्दाबाद। मोदी सरकार मुर्दाबाद।